యేసుక్రీస్తు బోధనలు సదా ఆచరణీయమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. క్రైస్తవులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ప్రజలకు మంచి చేయాలని క్రీస్తు బోధనలు చెప్పాయని అన్నారు. కాటారంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కావడంతో కార్యాలయాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మరి యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన కొన్ని వచనాలు వారు మనందరికీ చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజానికాన్ని గురించి, తనను నమ్ముకున్న భక్తుల గురించి తిరిగి జన్మనిచ్చి మరి సమస్యలను దూరం చేయడానికి ఆ యేసుక్రీస్తు జీవితమే ఒక ఆదర్శనీయంగా మరి వారి ఆశీస్సులు కూడా తీసుకోవడానికి భగవంతుడు ఎవరు వివిధ మతాల వారు ప్రార్థించిన భగవంతుడు ఒకటే అని వారు చెప్పటం, దాని క్రమంలో ఈరోజు క్రైస్తవ సోదరులు మరి యేసుక్రీస్తు ప్రభు గారిని నమ్ముకొని మరి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆ భగవంతుడు దయ వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయని వారు చెప్పిన మాటల్లో సారాంశాన్ని నేను చెప్తూ సంబంధించిన ఆశీర్వాదం మనందరిపైన కూడా ఉండాలని మరి ఆ సోదరులు సోదరి మనందరూ కూడా అనునిత్యం ఆప్యాయంగా ఈరోజు మాకు మా నాన్నగారితో ఉన్న వారికి అనుబంధం, మరి మా క్రైస్తవ సోదరులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడానికి మా వంతు సహకారం, మా వంతు సమన్వయం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న వైనాన్ని వారు తిరిగి మళ్ళా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఈరోజు మా క్రైస్తవ సోదరులు సోదరులు చేసిన ప్రార్థనలు, అదేవిధంగా వారందరి అభిమాన